ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీకృష్ణుడిచే నిర్మించబడిన శ్రీ హరసిద్ధిమాత మందిరానికి అయితే రావడం జరిగిందండి. ఈ ఆలయం గుజరాత్లోని హరసిద్ధిమాత దేవాలయం గంద్వి గ్రామం, దేవభూమి, ద్వారకా మరియు పోర్బందర్ సరిహద్దు సమీపంలో ఉంటుంది. ఇది పోర్బందర్ నుండి సుమారు 40 కిలోమీటర్ దూరంలో మీరు ప్రయాణం చేస్తే ద్వారకాకు వెళ్ళే మార్గంలో ఉంటుందండి. మేము పంచద్వారకాలకి వెళ్ళినప్పుడు శ్రీ హరసిద్ధిమాత మందిర దర్శనానికి అయితే రావడం జరిగింది. ఈ ఆలయం కోయల్ దొంగర్ అనే కొండపైన ఉంటుందండి. ఈ కొండపై ఉన్న పురాతనమైన ఆలయం భక్తుల సౌకర్యార్థం కూడా కొండ కింద ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడు అని భక్తుల నమ్మకం అండి. శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించడానికి శక్తిని కోరుతూ అమ్మవారిని ప్రార్థించి పూజలు చేసిన తర్వాత ఈ మందిరాన్ని నిర్మించారని చెబుతారు. మనం కొండపై నుండి చూస్తే అరబిక్ సముద్రం యొక్క అందమైన దృశ్యాలు, అలాగే శ్రీ బీట్ బంజన్ భవనేశ్వర మహాదేవ్ మందిరం శివాలయం కూడా మనకు కనిపిస్తుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా గుజరాత్ వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ హరసిద్ధిమాత దేవాలయానికి అయితే వెళ్ళండి. అయితే మీరు కొండ మీద ఉన్న దేవాలయానికి చేరుకోవడానికి మెట్లు కానీ రోడ్డు మార్గం ఏమీ లేదండి. అందుకే పైన ఉన్న దేవాలయం అంతగా డెవలప్మెంట్ కూడా కాలేదు. ఇది పురాతనమైన మందిరం కాబట్టి మేమైతే పైకి అయితే వచ్చి ఇక్కడ దేవాలయాన్ని చూసాము. చాలా బాగున్నది. ఇది అతి పురాతనమైన మందిరము. ఎంతో అద్భుతమైన శిల్పకళతో చాలా అద్భుతంగా చెక్కారు అండి. అయితే డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఇది కొంచెం శిథిల వ్యవస్థకు చేరుకున్నది. మీరు కొండపైకి ఎక్కలేకపోతే కొండ కింద ఉన్న అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. మేమైతే కొండపైన ఉన్న అమ్మవారి దర్శనానికి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే విగ్రహాలు గట్రా ఏమీ లేవు, కొన్ని ధ్వంసం అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.